ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన ఏమీ జరుగుతలేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పింఛన్లు లేవు. ఏ పాలన ఏది అన్నది కరెక్ట్ జరుగుతలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఏది అమలు చేయలేదు. కానీ మీరేమో ఇయ్యలేరు ఇస్తలేరు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ పక్క రాష్ట్రాలలో పోయి మేము తెలంగాణలో ప్రతి ఒక్కరికి మహిళలకి 2500 ఇస్తున్నాం, పింఛన్ ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ ప్రచారం మహిళలకు లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, రుణమాఫీ కాలేదు, ఏది కాలే. 25% కూడా కాలేదు రుణమాఫీ. 1,00,000 రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. 1,00,000 రూపాయలు కాదు, నాదే ప్రజెంట్ తీసానన్న. మాది శ్రీరామగిరి, నెల్లికూరు మండలం శ్రీరామగిరి. నాదా 77,000 ఉన్నది, 77,000 మాఫీ కాలేదు. నేను 2019లో తీసుకున్నా, నవంబర్లో తీసుకున్నా, అవి మాఫీ కాలేదు. మొన్న ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేని వచ్చినా ఎమ్మెల్యేనైనా కానీ ఒక్క మాట అనేది ఆ పాలనే అంత బాగాలేదు. అంతే. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే, వాటర్ మంచిగా వచ్చేది, కరెంటు మంచిగా ఉండేది, అన్ని రకాల కేసీఆర్ ఉంటే బాగుండేది. సరే ఒకసారి మార్పు అనే ఉద్దేశంగా చేయడం జరిగింది. మార్పు బాగుందా? మార్పు అంటే గిదే. ఇక ఇప్పుడు జనాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తి రాకి రేవంత్ రెడ్డికి అనే ఉద్దేశంగానే ఉన్నారు ఇప్పుడు జనం. అయితే అబ్బా తండ్రి లాంటి కేసీఆర్ను వదులుకొని అనవసరంగా కాంగ్రెస్కి వేసిన ఓట్లు అనే ఉద్దేశంగానే ఉన్నది తప్ప ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం బాగాలేదు, ఏది సరిగా అమలు చేయట్లేదు. ఏదన్నా ఒక పని మొదలు పెడితే అది కంప్లీట్ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టిండే, పోయి మళ్ళీ హైదరాబాద్లో హైడ్రా అన్న మొదలు పెట్టిండు. అది ఏది సగం కొద్దిగా చేసుకుంటూ పోవుడు. ఇప్పుడు విద్యుత్ అన్నాడు, విద్యుత్ కూడా సరిగా అందరికీ కాలేదు. విద్యుత్కు కరెంటు బిల్లులు కూడా రావట్లేదు. ఇప్పటివరకు ఏ గ్యారెంటీ రాలేదా? మాకు ఏమీ రాలేదు. ఇవి ఏమైనా ముందు మన కేసీఆర్ పెట్టిన పథకాలే నడిచినాయి. ఈయన వచ్చినాక అమలు చేసిన అన్ని ఒక్కడనే అమలు కాలే. అన్ని సగం చేసుడు ఇప్పుడు కాలం నడిపిస్తాడు. కాలం తప్పించి ఏమన్నా అంటే చాలా వరకు కేసీఆర్ ఎగ్గొట్టిండు, ముంచేసిండు అని చెప్పేసి అనుకున్నారు కదా, మళ్ళీ మార్పు కావాలనుకున్నారు. మార్పు ఎట్లుంది మరి? తప్పు గింత మార్పులే, ఎగ్గొట్టుడే మార్పు. పథకాలు పెట్టుడు ఎగ్గొట్టుడే మార్పు, కానీ అంత తప్పించి ఏది లేదు ఆయన చేసింది. ఒక రుణమాఫీ అన్నాడు, ఒక ఇంట్లో 3 కొడుకులు ఉంటారా మేడం? ఉన్నప్పుడు మరి 3 కొడుకు కార్డులు రాలే, 20 ఏళ్ళ నుంచి కార్డులు రాలే, రేషన్ కార్డు అన్నాడు. ఒక కొడుకు మాఫీ అయితే ఈ కడవలో ఎంత రేటు పోవాలి, దాన్ని సగం చేసిండు. మళ్ళీ ఇవి కాలంలో నీళ్ళు ఇన్నాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా నీళ్ళు వచ్చేది ఎప్పటికప్పుడు. కాంగ్రెస్ పాలన దండగా మేడం, వచ్చే నీళ్ళు వస్తలేవు, వాడు పింఛన్లు ఇస్తలేడు, రుణమాఫీ అని కూడా సగం వచ్చి సగం ఎగదెంగిండు. బోనస్ అన్నాడు, బోనస్ ఇవ్వలే, వాడు ఇండ్లు ఇవ్వలే. వాడు వచ్చినాక దరిద్రం తగిలింది తప్ప ఏమీ లేదు. దరిద్రం ఇక ఏమీ లేదు, ఇక రెండో ముచ్చటే లేదు ఇక. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావడానికి వస్తుంది. వాళ్ళేమో సంబరాలు స్టార్ట్ చేస్తున్నారు, అందరు తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి. మీరు సంతోషంగా లేరా? సంతోషంగా లేవు మేడం. వాడు వచ్చే మాకు దరిద్రం తగిలింది, మాకు రైతు బంధు లేదు, వచ్చేటి లేవు, పోయేటి ఏది లేదు. రేవంత్ రెడ్డి దరిద్రం అంటారు. రేవంత్ రెడ్డి అంటే దరిద్రం ఉండకూడదు, వాడు ఇచ్చుడే దాగుండగా. ఎందుకు ఓటేసి గెలిపించుకున్నారు మరి? అప్పుడు మాకు తెలియదు మేడం, వాడు కోరుకునే అని ఇస్తాడని అనుకున్నాం. ఏం ఆశ పడ్డారు మీరు? మేమా అప్పుడు ఇప్పుడు రేణులకు ఏంటి, ఇప్పుడు మన ఉన్నాయి కదా, ఇది రేషన్ కార్డులు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ, పింఛన్లు కానీ అన్నీ అనుకూలంగా వస్తాయని అనుకున్నాం. వాడు అది లేదు, ఇది ఏది లేదు. వాడు 6 ఇచ్చిండు మాకు, 6 మాట ఇచ్చి 1, 2 కూడా వెళ్ళలేదు. ఇంకొకటి తాత, ఈ నెల తీసుకుంటే 2,000, మళ్ళీ వచ్చే నెల తీసుకుంటే 4,000 అన్నాడు. 4,000 వస్తున్నాయా మళ్ళీ 11 నెలలు? బొందంతా పెట్టుకో, 4,000 తెచ్చి టైం అయిపోయా, అమలు కాలే, వాడు పెట్టలే. ఎందుకు మాకు ఇక కేసీఆర్ అన్నప్పుడు మేము ఎట్లా బతకాలో అట్లా బతికినాం. నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కాలువలు ఎండిపోయినాయి. అప్పుడు జమ్ములు మలిచినాయి, చిలకలు కూడా పొలాలు అయినాయి. వీడు ఏం చేయలేదు మేడం మాకు. మనిషి బొంద పెట్టిపోతాడు. ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు ఉంటే వాళ్ళకు 6 గ్యారెంటీలు, 1 గ్యారెంటీ కరెక్ట్ చేయాలి. అందులో రైతులకు ఇది మన బస్సు ప్రియాలు అవి ఆఫీసర్ల భార్యలకు రుణమాఫీ రాలే. రుణమాఫీ ఆయన చేసిపోయిన సగం వేసిపోయిన సగం ఉన్నాయి, ఆ సగం ఈయన పంచిపెట్టింది తప్ప ఈయన సొంతం వేయలే. ఈయన వేసింది ఏమీ లేదు. 6 తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 4,000 పింఛన్లు అది లేదు ఎవరికి ముసలోళ్ళకు. ఇక ఆయన చేసింది ఏమీ లేదు. కాలువలు అన్నాడు, ఆ కేసీఆర్ కట్టిపోయిన కాలువలే, చేసిపోయిన కాలువలే, ఒక్కొక్క ఆగుల పాలేరు ఆకుల మీద, వేరు మీద మంచిగా చెక్ డ్యాములు కట్టి
చెరువులు ఎండిపోయినా కూడా నీళ్ళతో చేసిండు, కేసీఆర్ చేసిన కేసీఆర్ తెప్పువా ఆ మాకు. నీళ్లు- జనాలలో కేసీఆర్ తెప్పువా. మీరు చెప్పండి అన్న, తెలంగాణలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము అన్ని ఇస్తున్నాం అన్ని చేసినాం అని చెప్పేసి చాలా వరకు అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా గిరిజన బిడ్డనేనా? మీరు కూడా కదమ్మా అని ఒక యాదవ బిడ్డను సంబరాలు చేసుకునేది ఓన్లీ స్టేజ్ ముందు సంబరాలు చేసుకుంటారు, స్టేజ్ వెనక చూడరు. మొన్న రేవంత్ రెడ్డి గారు వరంగల్లో సభ పెట్టి కేవలం ఆ 3 ఫీట్ల ఆయన ఉన్న హైట్కు అంతే లెవెల్లో సంబరాలు ఉన్నాయి, కానీ వెనుకున్న మహిళలు అనే మాటలు ఎవరు పట్టించుకోరు. కేవలం ఒక బస్సు అని పెట్టి ఆ బస్సులో ఏముంది ఓన్లీ కాలకాప్షన్ పెట్టుకుంటే ఒక వాగ్దానాలు పూడగలుపుతారు, కానీ ఎంతసేపటి కేసీఆర్ తిట్టు తప్ప ఆయన పని మీద గ్యాస లేదు, ఎంతసేపటికి పాలన మీద శ్రద్ధ లేదు. ఇప్పటికైనా కూడా ఆయన ఒక సీఎం సీట్లో ఉన్నాడు అంటే రాష్ట్రాన్ని గౌరవ ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి సీటుకైనా వాల్యూ ఇచ్చి మాటలు, కానీ ఎంతసేపటి చిల్లర మాటలు. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనుకోవచ్చా, సక్సెస్ గవర్నమెంట్ అనుకోవచ్చు? 99% 100కు 100% అన్ని ఫెయిల్యూర్, ఏ సక్సెస్ కాదు. ఎంతసేపటికి ఒక కుటుంబ ఇవరకు కేసీఆర్ మీద పడి ఆయన చేసిన పనుల మీద పడి ఎంతసేపటి మొత్తుకుంటే తప్ప ఆయన కొత్తది ఏం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ రోజు మా ఆయన కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఇది ప్రతిపక్ష నాయకుడే, ఆయన సీఎం హోదాలు ఉన్నట్టు వచ్చిరు చూసిరే మీరు. అయితే ఆయన ఆ కారణం నుంచి దిగి ఒక 1/2 కిలోమీటర్ పోవడానికి గంట టైం పట్టింది మినిమం. ఆయన కేవలం ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా సీఎం రేంజ్లో ఉన్నట్టున్నాడు. ఆ కూర్చున్న సీట్ కన్నా గౌరవం ఇచ్చి సరే మా జనాలకు ఎట్లా మోసం చేసిండు అయిపోయింది. 6 గ్యారంటీలు మోసం చేసిండు. ఇప్పటికైనా పాలన మీద శ్రద్ధ పెట్టి ఆ రుణమాఫీ ఇంకా చాలా రుణమాఫీ కాలేదు. ఆ మహిళలకు 25,000 మహిళలకు 25,000 లేవు. ఆ తులం మంగళ నాకు ఇప్పుడు 1 ఇయర్ పెళ్ళి కేసీఆర్ గారు 3 నెలలు పడేటి. ఇప్పుడు నా పెళ్ళి 1 ఇయర్ ఇంతవరకు కూడా కళ్యాణ లక్ష్మి పథకంలో ఈ వనా పైసా కూడా మాకు లబ్ధి పొందలేదు.